Hello everyone, welcome back to our channel. Miduna Vias. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిథునా విహాన్ టేల్స్. ఈ వీడియో వచ్చేసి మన లక్షద్వీప్ టూర్ యొక్క బడ్జెట్ అన్నమాట. లక్షద్వీప్ టూర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎనీ డేస్ ట్రిప్ ఇది అనే అన్ని డౌట్స్ నేను ఈ వీడియోలో మాత్రం క్లియర్ చేసేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం కంప్లీట్గా చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అండ్ క్రూజ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఐలాండ్ కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా? ఈ 2 పాయింట్స్లో ఏదో ఒక దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. లైక్ మనకు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కార్డేలియా వాళ్ళవి. ముంబై టు ముంబై అంటే ముంబైలో స్టార్ట్ అయిపోయి అట్ సీ ఉంటారు, అంటే ఒక 2 nights సముద్రంలో ట్రావెల్ చేసేసి యుల్ బి కమింగ్ బ్యాక్ టు ముంబై అగైన్. హాల్ట్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉండవు అనమాట. ఇది టైప్ 1. టైప్ 2 వచ్చేసి ద వన్ విచ్ వీ హ్యావ్ ఆప్టెడ్ ఈజ్ కొచ్చి టు లక్షద్వీప్ అండ్ లక్షద్వీప్ టు ముంబై. ఏంటంటే కొచ్చిలో స్టార్ట్ అయిపోయి లక్షద్వీప్లో హాల్ట్ పాయింట్ ఉంటుంది, అంటే షోర్ ఎక్స్కర్షన్ ఉంటుంది, లక్షద్వీప్ ఐలాండ్ విజిట్ చేస్తాము, అండ్ దెన్ విల్ బి డ్రాపింగ్ అస్ అట్ ముంబై అనమాట. సో అలా ఎవరైనా ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోయి కార్డేలియా బుకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫాలో మీ. ఇదనమాట, మనమైతే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి దాంట్లో మనం కార్డేలియా అనేది టైప్ చేసేస్తే మనకి ఇలా వస్తుంది. దెన్ ఇది ఫస్ట్ వెబ్సైట్, దీనిపైన అయితే మనం క్లిక్ చేసేయాలి. ఇదనమాట మనకి, ఇది మన కార్డేలియా పేజ్. దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెన్ యూ గో డౌన్ కదా, మనకు అన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ డెస్టినేషన్స్ కార్డేలియా మనకి ఇండియాలో దుబాయ్, శ్రీలంక కూడా తీసుకెళ్తుంది అనమాట. మీరు ఎక్కడ అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అప్కమింగ్ క్రూజ్ అనమాట, ఏమేమి ట్రిప్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్దర్గా మనకి అప్కమింగ్ డేస్లో అనేది ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ద థింగ్ ఈజ్ వెనస్డే 31st Januaryకి 3 nights ట్రిప్. గోవా నుంచి స్టార్ట్ అయిపోయి లక్షద్వీప్లో హాల్ట్ అయిపోయి తర్వాత మనని ముంబైలో డ్రాప్ చేస్తారు. ఇది మళ్ళీ మనకి 3rd Februaryలో 2 nights ప్లాన్ ఉంది. నేను మీతో అన్నాను కదా, ఫస్ట్ ఎన్ని డేస్ ట్రిప్ అనేది మీరు అనేది ఒక ఐడియా తెచ్చుకుంటే సో దట్ మనం యూ క్యాన్ ప్లాన్ అకార్డింగ్లీ అనమాట. ఆ డేస్ ట్రిప్లో మనకి ఓన్లీ క్రూజ్ అవైలబిలిటీ ఉందా లేదా, ఐలాండ్ విజిట్ ఉందా, ఏ ఐలాండ్ విజిట్ ఉంది, ఎక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ స్టార్ట్ అవుతున్నాయి అనేది, దెన్ అది అనేది నెక్స్ట్ పాయింట్ అనమాట. ఇది ఇప్పుడు 4 nights. 5th ముంబైలో స్టార్ట్ అయిపోయి లక్షద్వీప్, దెన్ ముంబై. సేమ్ ఇది ఫ్రైడే 3 nights ముంబై, గోవా, ముంబై. సో ఈ లక్షద్వీప్ వెళ్ళాలనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ దిస్ ఆల్సో. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మనం 4 nights ఇదే చూసుకున్నామని అనుకోండి, విల్ గో హియర్ వ్యూ వెళ్ళిపోయి మనమైతే ముంబై, లక్షద్వీప్, ముంబై 4 nights చూసాము. లేదు అంటే యూ కెన్ గో ఫర్ 3 nights ఆల్సో, ముంబై, గోవా, ముంబై. ఇక్కడ ముంబై టు కొచ్చి. నేను అన్నాను కదా ఇందాక, ఓన్లీ క్రూసే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మొత్తం క్రూస్లోనే ఉంటారు, మీరు ఎక్కడికి దిగరు, ఓన్లీ వాటర్ అట్ సీలోనే ఉంటారనమాట. అది ఈ ప్లాన్. ముంబై టు కొచ్చిలో, ముంబై నుంచి స్టార్ట్ అయిపోయి కొచ్చిలో డ్రాప్ చేస్తుంది. 5 nights ముంబై, కొచ్చి, లక్షద్వీప్ అండ్ ముంబై. 3 nights కొచ్చి, లక్షద్వీప్, ముంబై. మేమైతే ఇది ఆప్ట్ చేసుకున్నాం అనమాట. సో ఒకసారి అయితే చెక్ చేద్దాము. వన్స్ ఇలా మనం ఒకటి డిసైడ్ అయిపోయిన తర్వాత దెన్ మనం ఎంతమంది అయితే మనం ట్రావెల్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చేస్తాము. దెన్ సీ ప్రైజెస్కి వెళ్ళిపోతే మనకు ఓషన్ వ్యూ ఇమేజెస్కి ఇంత అవుతుంది, 1,31,000 అవుతుంది, అంటే 14,276 పర్ గెస్ట్. ఓషన్ వ్యూ అంటే ఏంటి అనే ఐడియా లేని వాళ్ళకి ఇమేజెస్ కొడితే ఇలా, మీకు ఆల్రెడీ మా ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. మనకి ఇక్కడ రూమ్లో నుంచి ఓషన్ వ్యూ ఉంటుందన్నమాట. 4 guests ఈజీగా ఎలా అకామిడేట్ అవుతారు ఈ రూమ్లో అని అంటే, ఇక్కడ మనకి ఈ పైన 2 bunk beds ఉంటాయన్నమాట. మనం ఓపెన్ చేసుకుంటే ఇట్స్ ఈజీ. బట్ మాతో కిడ్స్ ఉన్నారు కాబట్టి మేమైతే అది యూస్ చేయలేదు. ఈ 2 జాయిన్ చేసేసి మేమైతే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో అది నెక్స్ట్. ఆఫ్టర్ దిస్ ఇంకా ఇక్కడ మనకి కొన్ని కూపన్ డిస్కౌంట్స్ అన్న అవ్వచ్చు. ఇఫ్ నాట్ ఇంకా దీనిపైనే మనకి బేస్డ్ ఆన్ ద డేస్ అనమాట. అది ఒకవేళ ఏమన్నా ఫెస్టివ్ సీజన్ కానీ అలా ఏమన్నా ఉంటే మనకి ఇంకా ఎక్కువ వాడచ్చు అనమాట, ట్యాక్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ కంటిన్యూ బుకింగ్ కొట్టేస్తే
మనం ఏ డెక్ అనేది మనకి కావాలి, మనకి రూమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ అవైలబిలిటీ ఉంటేనే మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి అలాట్ చేసిస్తారనమాట. సో కమింగ్ టు డెక్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇక్కడ నార్మల్గా ఫ్లోర్స్ అలాంటివి అనేసి మనకి క్రూజ్లో డెక్ అని అంటారనమాట. సో ఓషన్ వ్యూ అనేది 4378లో అవైలబిలిటీ ఉన్నాయనుకుంటా. సో అవే చూపిస్తున్నాయి. డెక్ 7లో చూసే రూమ్కి వెళ్ళిపోతే ఆల్రెడీ ఇక్కడ అన్నీ బుక్డ్. సో మనం కిందికి వెళ్ళిపోదాము. ఓ మై గాడ్, అన్నీ బుక్డే ఉన్నాయి. డౌన్ డౌన్ డౌన్. యా, ఇక్కడ 7636 బుక్ చేసేసుకొని కంటిన్యూ కొట్టేస్తే దెన్ కంటిన్యూ, అది ఇంత ప్రైస్ అయితే పడుతుంది మనకి. టోటల్ ఫ్లేర్ 65,000 అయితే అవుతుంది మనకి. సో నెక్స్ట్ మంచి డిస్కౌంటే వచ్చింది. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు 4 మెంబర్స్కి 88,000 అలా పడింది. ఇట్స్ అ గుడ్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ మనం అన్ని గెస్ట్ అడల్ట్ చైల్డ్ అన్ని గెస్ట్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇది లక్షద్వీపే కాబట్టి మనకు పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే అవసరం లేదు. ఇఫ్ యూ గోయింగ్ ఫర్ శ్రీలంక కదా, పాస్పోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి కిడ్స్కి కూడా. దెన్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, ఇట్ విల్ టేక్ యూ టు ద పేమెంట్ పేజ్. తర్వాత అక్కడ పేమెంట్ చేసేసుకుంటే యూ విల్ బి గెట్టింగ్ మనకు మెయిల్ వచ్చేస్తుంది. మెయిల్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అండ్ యూ కెన్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. ఇది అనమాట ఎవరైతే క్రూజ్ ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి. మా ట్రిప్ వచ్చేసి ఫ్రమ్ కొచ్చి టు లక్షద్వీప్ అండ్ దెన్ టు ముంబై కాబట్టి మేము హైదరాబాద్లో ఉంటాము. సో మేము కొచ్చికి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 4 మెంబర్స్కి మాకు ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 18,600 పడింది. వీ హ్యావ్ బుక్డ్ ఇట్ ఫ్రమ్ క్లియర్ మై ట్రిప్. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, స్మార్ట్ బై, అండ్ యూ కెన్ బుక్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లైక్ ఇండిగో అయితే ఇండిగోలో ఏదైనా అలా మన టైమింగ్ చూసి యూ కెన్ బుక్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ క్రూజ్ టైమింగ్ వచ్చేసి మనకి 3 o'clockకి చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది అనమాట. బికాస్ 5 o'clockకి మన కొచ్చిన్ పోర్టియార్డ్ నుంచి కోడెలా క్రూజ్ అయితే డిపార్ట్ అయిపోతుంది. సో 3 లోపు 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 లోపు వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు చెక్ ఇన్. సో ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి మేమైతే మార్నింగ్ 4:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. మాకు ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 8 o'clock స్టార్ట్ ఉండింది. సో మేమైతే అరౌండ్ 9:30 quarter-to-10కి అయితే కొచ్చి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో ఫైనల్లీ కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మన కొచ్చి కోడెలియా క్రూజెస్ బోర్డింగ్ పాయింట్ 1 hour 8 minutes ఉందన్నమాట. 41.1 kilometers. సో అక్కడికైతే మా క్యాబ్ ఛార్జెస్ అరౌండ్ 1200 అయితే పడింది. సో ఫైనల్గా ఆ క్యాబ్ అయితే బుక్ చేసుకొని మేమైతే పోర్టియార్డ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ కోడెలియా క్రూజెస్ బోర్డింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకైతే చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దే విల్ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ అనమాట. అండ్ మనకి ఏ రూమ్ అలాట్ చేశారు, ఇఫ్ ఇన్ కేస్ అలాట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఆ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి రూమ్ యాక్సెస్కి అండ్ ఏది యాక్సెస్ అవ్వాలన్నా దే విల్ గివ్ అస్ 1 కార్డ్స్ అనమాట. మన ఏటీఎంస్ లాగానే ఉంటాయి సిమిలర్గా. ప్రతి ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని కార్డ్స్ ఉంటాయి విత్ నేమ్స్ ప్రాపర్లీ నైస్లీ ఎన్గ్రేవ్డ్ ఆన్ దట్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అది మనకి మంచిగా ఒక మెమరీ లాగా పెట్టుకోవచ్చు తర్వాత మనము. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం లక్షద్వీప్ షో ఎక్స్కర్షన్కి మాత్రం దట్ డజంట్ ఇన్క్లూడ్ ఇన్ దిస్ కోడెలియా ప్యాకేజ్ అనమాట. దట్ ఈస్ ఆఫ్ సపరేట్ ఛార్జెస్. సో అవన్నిటికీ అక్కడ జరిగే ఏమంటారు యాక్టివిటీస్కి అవన్నిటికీ మనం సపరేట్గా పెట్టుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ షాపింగ్ ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఎనీ టైప్ ఆఫ్ గేమ్స్ లైక్ తంబోలా అట్లాంటివి, లేకపోతే ఇఫ్ యూ వాంటెడ్ టు విజిట్ క్యాసినో ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఎనీ టైప్ ఆఫ్ గేమ్స్ ఇట్ క్యాసినో ఆల్సో దట్ ఈస్ ఛార్జబుల్. కాబట్టి ఇవన్నిటికీ మనము మనకి ఏదైతే కార్డ్స్ అలాట్ చేశాడో దాంట్లో మనం కొంచెం అమౌంట్ లోడ్ చేసి పెట్టుకుంటే సేఫ్ సైడ్ అనమాట. బికాస్ మేమైతే LAK 2 ప్యాకేజ్ తీసుకున్నాము. LAK 1 ఈజ్ ఓన్లీ షో ఎక్స్కర్షన్, అంటే బీచ్ ఎక్స్కర్షన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఎలాంటి రైడ్స్ అనేవి ఆప్ట్ చేసుకోకపోతే LAK 1కి వెళ్ళాలి. మేమైతే LAK 2కి వెళ్ళాము. బికాజ్ కిడ్స్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి మినిమం రైడ్స్కి వెళ్ళిపోతే బెటర్ అనేసి అదొక బనానా రైడ్ అండ్ కయాకింగ్కి అయితే వెళ్ళాము. అండ్ గ్లాస్ బాటమ్ రైడ్ కూడా తీసుకున్నాం అనమాట. అది మళ్ళీ సపరేట్గా గ్లాస్ బాటమ్ రైడ్. సో ఈ 2 రైడ్స్ అయితే మేము వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది 3 nights ట్రిప్ మాది. ఆఫ్టర్ 3 nights మమ్మల్ని అయితే ముంబైలో డ్రాపింగ్ పాయింట్ ఉంది కాబట్టి ముంబైలో అయితే మేము డ్రాప్ ఆఫ్ అయ్యాము. అండ్ ఫ్రమ్ దేర్ వి బుక్డ్ క్యాబ్. అండ్ మాకు కొంచెం ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి మేమైతే ముంబైని అలా కాస్త ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ దెన్ వి లిఫ్ట్ టు ఎయిర్పోర్ట్ ఫ్రమ్ దేర్ టు హైదరాబాద్.
అండ్ దెన్ ఫైనల్గా ముంబై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఒక 2 hours ఎర్లీగా అయితే వచ్చేసాము, బికాజ్ ముంబైలో మనకి ట్రాఫిక్ ఉంటుంది అని అనేసి మన క్యాబ్ డ్రైవర్ చెప్పారనమాట. సో ముంబైకి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా. అండ్ మాకు ముంబై టు హైదరాబాద్ జర్నీ టైమింగ్ వచ్చేసి 1 hour 40 minutes ఉండింది. అండ్ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 15,300 పడింది అనమాట. 382 అలా పడింది ఫర్ 4 members, 2 adults and 2 kids అనమాట. అండ్ ఇది కాకుండా నేను మీకు క్లియర్గా మనకి ఎంత అయితే ఛార్జెస్ అయ్యాయి, ఇంక్లూడింగ్ క్యాబ్ ఫేర్, మన లక్షద్వీప్ ట్రిప్కి మన ఇంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి మనకి ఎంత అయితే ఛార్జెస్ అయింది అనేది కంప్లీట్గా ఇక్కడైతే నేను చెప్పాను. బట్ ఈవెన్ దో మీకు క్లియర్గా ఒక ఎక్సెల్ అయితే ఐల్ బి ప్రొవైడింగ్ యూ అట్ ది ఫైనల్ ఎండ్ ఆఫ్ ది వీడియో అనమాట. ఫైనల్ స్లిప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫైనలీ హోమ్ టౌన్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని. Signing off, Miduna Vihan Tales. Like, share and subscribe.